శతాబ్దాల కాలంగా కోహినూర్ డైమండ్ దాని మెరుగుల అందం మరియు సుసంపన్న చరిత్రతో ప్రపంచవ్యాప్తంగా ప్రజల కల్పనను ఆకట్టుకుంది. ఈ అమూల్యమైన రత్నంపై శాపం ఉందని, దానిని పొందిన వారికి దురదృష్టాన్ని తెస్తుందని చెబుతుంటారు. కానీ పురాణాలు మరియు జానపద కథలకు మించి కోహినూర్కు భారతదేశంలో లోతైన సంబంధం ఉంది. ఇక్కడే ఇది మొదట తవ్వబడింది మరియు భారతీయ పాలకుల వంశ పారంపర్యంగా వచ్చింది. ఈ వీడియోలో మనం కోహినూర్ యొక్క రహస్యాన్ని తెలుసుకుందాం. అంతేకాకుండా అది భారతదేశ సాంస్కృతిక వారసత్వంలో అంతర్భాగమైన భాగంగా ఎందుకు పరిగణించబడుతుందో పరిశీలిద్దాం. గరుడ పురాణం ప్రకారం ప్రజలు నమ్మే ఒక పురాణ కథనం ఉంది. దాని ప్రకారం బాల అనే రాక్షసుడు ఉన్నాడు. అతని భయంకరమైన ప్రవర్తన కారణంగా దేవతలు అతనిని బలి ఇవ్వమని కోరారు. రాక్షసుడు బాల అందుకు అంగీకరించాడు మరియు అతని బలి ఇచ్చే సమయంలో అతని శరీరం రత్నాలుగా ముక్కలుగా మారిపోయింది. ఇతర రాక్షసులు మరియు దేవతలు ఈ విలువైన రత్నాలను సేకరించడానికి పరుగులు తీశారు మరియు ఈ ఘర్షణలో కొన్ని రత్నాలు భూమిపై పడ్డాయి. వాటిల్లో ఒకటి కోహినూర్ అని ప్రజలు నమ్ముతున్నారు. భాగవత మరియు విష్ణు పురాణాల ప్రకారం అన్ని రత్నాలలో గొప్పదైన రత్నం స్యమంతకం. స్యమంతక సూర్యదేవుడి ప్రకాశవంతమైన రత్నం. అతను దానిని తన మెడలో ధరించేవాడు. సూర్యదేవుడు బహుమతిగా స్యమంతకాన్ని సత్రాజిత్తుకు ఇచ్చాడు. తరువాత ఈ రత్నం సత్రాజిత్తు సోదరుడి చేతికి వెళ్ళింది. సత్రాజిత్ సోదరుడు మరణించిన తరువాత బలమైన ఎలుగుల రాజు జాంబవంతుడు స్యమంతకాన్ని దొంగలించాడు. సత్రాజిత్తు పొరపాటుపడి కృష్ణుడు తన సోదరుడిని చంపి వజ్రాన్ని దోచుకున్నాడని ఆరోపించాడు. తన పేరును నిర్మలీకరించుకోవడానికి కృష్ణుడు హంతకుడిని వెతుకుతూ అడవికి వెళ్ళాడు. అక్కడ అతను జాంబవంతుడి వద్ద రత్నాన్ని కనుగొన్నాడు. కృష్ణుడు దానిని తిరిగి ఇవ్వమని కోరాడు, కానీ జాంబవంతుడు నిరాకరించాడు. దీంతో జాంబవంతుడు మరియు శ్రీకృష్ణుడి మధ్య గొప్ప యుద్ధం జరిగింది. ఇది వారి మధ్య దాదాపు 28 రోజుల పాటు తీవ్రమైన పోరాటం జరిగింది. తరువాత జాంబవంతుడు కృష్ణుడు దేవుడు కావచ్చని గ్రహించి అతని ముందు నమస్కరించి స్యమంతకాన్ని శ్రీకృష్ణుడికి అప్పగించాడు. ఆ తరువాత కృష్ణుడు స్యమంతకమణిని రాజు సత్రాజిత్తుకు తిరిగి ఇచ్చాడు. సత్రాజిత్తు కృతజ్ఞత చిహ్నంగా శ్రీకృష్ణుడికి స్యమంతకాన్ని బహుమతిగా ఇచ్చాడు. కొన్నాళ్ల తర్వాత స్యమంతకం దొంగలించబడి పూర్తిగా తెలియకుండా పోయింది. 19వ శతాబ్దం నాటికి చాలా మంది భక్తిపరులైన హిందువులు కోహినూర్ వజ్రాన్ని స్యమంతకంతో సమకూర్చడం ప్రారంభించారు. 1306వ సంవత్సరంలో కొందరు చరిత్రకారుల అభిప్రాయం ప్రకారం కోహినూర్ వజ్రం మొదటిసారిగా కొన్ని చారిత్రక గ్రంథాలలో పేర్కొనబడింది. అప్పట్లో అది మాల్వా రాజులకు చెందిందని తెలుస్తుంది. సీస్మాలజిస్ట్ హర్ష్ కే గుప్తా రాసిన పుస్తకంతో సహా ఈ రికార్డులు వజ్రాన్ని ప్రస్తుత ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లా నుండి తవ్వబడిందని పేర్కొంటున్నాయి. 1526వ సంవత్సరంలో ధృవీకరించబడిన మొదటి ప్రస్తావన ముఘల్ పాలకుడు బాబర్ రచనలైన బాబర్ నామాలో కనిపిస్తుంది. పానిపట్లో జరిగిన మొదటి యుద్ధంలో ఢిల్లీ సుల్తానుల చివరి రాజు ఇబ్రహీం లోదీని ఓడించిన తరువాత బాబర్ ఈ రత్నాన్ని స్వాధీనం చేసుకున్నాడు. ఆ తరువాత ఈ వజ్రం షాజహాన్, ఔరంగజేబ్లకు చేరి చివరికి ఆయన మనవడు సుల్తాన్ మహమ్మద్ చేతికి వచ్చింది. 1736వ సంవత్సరంలో పర్షియన్ జనరల్ నాదిర్ షా మహమ్మద్ను ఓడించి ఢిల్లీని మరియు వజ్రాన్ని స్వాధీనం చేసుకున్నాడు. అతను దానికి ప్రసిద్ధి చెందిన కోహినూర్ అనే పేరు పెట్టాడు. అతను రాయిని పర్షియాకు తీసుకువెళ్ళాడు, కానీ
కానీ 8 ఏళ్ల తరువాత హత్యకు గురయ్యాడు. ఈ వజ్రం ఇప్పుడు అతని సేనాధిపతుల్లో ఒకరైన అహ్మద్ షా దుర్రానీ చేతికి వచ్చింది మరియు అతని కుటుంబంలో తదుపరి తరానికి ఉండిపోయింది. 1813వ సంవత్సరంలో అహ్మద్ షా దుర్రానీ వారసుడైన షా షూజా దుర్రానీ కాబూల్లో తన తోబుట్టువుల నుండి తప్పించుకొని పంజాబ్కు తీసుకువచ్చి దానిని సిక్కు సామ్రాజ్య స్థాపకుడైన మహారాజా రంజిత్ సింగ్కు ఇచ్చాడు. చాలా కాలం తరువాత లార్డ్ డల్హౌసీ ఒక లేఖలో షా షూజా భార్య వూఫా బేగం ఈ రాయి గురించి, ఒక బలమైన వ్యక్తి 4 రాళ్లను విసిరితే ఒకటి ఉత్తరం, ఒకటి దక్షిణం, ఒకటి తూర్పు, ఒకటి పడమర మరియు 5వ రాయి గాలిలోకి విసిరితే వాటి మధ్య ఖాళీని బంగారంతో నింపిన అన్నీ కలిపి కూడా కోహినూర్ విలువకు సమానం కావు అని చెప్పిందని ఆ లేఖలో రాశాడు. 1839వ సంవత్సరంలో మహారాజా రంజిత్ సింగ్ మరణించి వజ్రాన్ని మరియు అతని రాజ్యాన్ని తన కుమారులకు వదిలివేశాడు. అయితే అతని 3 పెద్ద కుమారులు వేగంగా వరుసగా చంపబడిన తరువాత 1843వ సంవత్సరంలో 5 సంవత్సరాల వయస్సు గల దిలీప్ సింగ్ సింహాసనం అధిష్ఠించి కోహినూర్ను కలిగి ఉన్న చివరి భారతీయ సార్వభౌముడయ్యాడు. 1849వ సంవత్సరంలో జరిగిన 2వ ఆంగ్లో సిక్ యుద్ధంలో బ్రిటన్ విజయం సాధించి లాహోర్ ఒప్పందం ప్రకారం సిక్కు సామ్రాజ్యమైన పంజాబ్ను కలుపుకుంది. 11 ఏళ్ల దిలీప్ సింగ్ తన సింహాసనం నుండి దిగిపోయే ముందు రాజ్యాన్ని మరియు కోహినూర్ వజ్రాన్ని బ్రిటన్కు అప్పగించాడు. ఒప్పందంలోని ఆర్టికల్ 3 ప్రకారం మహారాజా రంజిత్ సింగ్ షా షూజా ఉల్ ముల్క్ నుండి తీసుకున్న కోహినూర్ అనే రత్నాన్ని లాహోర్ మహారాజా ఇంగ్లాండ్ రాణికి అప్పగించాలని ఉంది. 1852లో కోహినూర్ వజ్రాన్ని ఇంగ్లాండ్కు తీసుకువెళ్లి ప్రజలకు ప్రదర్శించారు. అయితే రాతి ముక్క భరితంగా ఉన్న రూపానికి నిరాశ వ్యక్తం చేసే నివేదికలు వచ్చిన తరువాత క్వీన్ విక్టోరియా భర్త ప్రిన్స్ ఆల్బర్ట్ కోహినూర్ను మెరుగుపరచాలని ఆదేశించాడు. రాతి యొక్క గణనీయమైన భాగాలను తొలగించి దాని బరువును 42% అంటే 186 క్యారెట్ల నుండి దాని ప్రస్తుత 105.6 క్యారెట్లకి తగ్గించారు. ఆ తరువాత ఈ రాయిని ఆమె వారసుల కిరీటాలకు జోడించింది. అప్పటి నుండి లండన్ టవర్లో దాచి ఉంచారు. ఆ సమయంలో భారతదేశం, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ మరియు బ్రిటన్ 4 దేశాల యాజమాన్యం హక్కుల ప్రకటనలు ఉన్నప్పటికీ యునైటెడ్ కింగ్డమ్ ఈ రత్నంపై తన యాజమాన్యాన్ని నిలబెట్టుకుంటుంది. కోహినూర్ వజ్రానికి శాపం శతాబ్దాల నుండి వజ్రంతో ముడిపడి ఉంది. ఈ వజ్రం శాపగ్రస్తమైందని, దానిని స్వాధీనం చేసుకున్న లేదా ధరించిన ఎవరికైనా దురదృష్టాన్ని తెస్తుందని చెబుతుంటారు. ఒక ఆర్టికల్లో కూడా హీ హూ ఓన్స్ దిస్ డైమండ్ విల్ ఓన్ ది వరల్డ్ బట్ విల్ ఆల్సో నో ఆల్ ఇట్స్ మిస్ఫార్చ్యూన్స్. ఓన్లీ గాడ్ ఆర్ ఉమెన్ క్యాన్ వేర్ ఇట్ విత్ ఇంప్యూనిటీ అని పేర్కొనింది. అంతేకాకుండా మరొక ఆర్టికల్ ప్రకారం వజ్రం యొక్క శాపం భారతదేశంలోనే ఉద్భవించింది. అక్కడే ఈ వజ్రాన్ని మొదట కనుగొన్నారని పేర్కొన్నారు. ఈ వజ్రాన్ని భారతదేశంలోని ఒక దేవాలయం నుండి దొంగలించారని, అక్కడ దానిని పవిత్ర వస్తువుగా పూజిస్తున్నట్లు నమ్ముతారు. ఆ దొంగతనంకు శిక్షగా ఆలయ పూజారులు ఈ వజ్రంపై శాపం పెట్టారు. శతాబ్దాలకు ఈ వజ్రం ముఘళ్ళు, పర్షియన్లు మరియు బ్రిటిష్లతో సహా అనేక పాలకుల చేతుల మీదుగా వెళ్ళింది. వీరిలో ప్రతి ఒక్కరూ తమ పాలన సమయంలో లేదా వజ్రాన్ని తమ స్వాధీనంలో ఉంచుకున్న తర్వాత కొంత దురదృష్టాన్ని లేదా విషాదాన్ని అనుభవించారు. ఉదాహరణకు, ఒక సమయంలో ఈ వజ్రాన్ని కలిగి ఉన్న ముఘల్ పాలకుడు షాజహాన్ను అతని స్వంత కుమారుడు పదవీచ్యుతుడు చేసి జీవిత
జీవితాంతం బందీగా ఉంచాడు. వజ్రాన్ని స్వాధీనం చేసుకున్న పర్షియన్ పాలకుడు నాదిర్ షా కూడా త్వరలోనే అతని స్వంత బాడీగార్డ్లచే హత్యకు గురయ్యాడు. భారతదేశాన్ని పాలించిన కాలంలో వజ్రాన్ని స్వాధీనం చేసుకున్న బ్రిటన్ కూడా కొంత దురదృష్టాన్ని ఎదుర్కొంది. వజ్రాన్ని కలిగి ఉన్న క్వీన్ విక్టోరియా తన పాలనలో అనేక మంది సన్నిహిత కుటుంబ సభ్యులను కోల్పోయింది. ఇటీవలే కాలంలో కొందరు వజ్రం బ్రిటన్ రాజకుటుంబానికి దురదృష్టాన్ని తెచ్చిందని, క్వీన్ విక్టోరియా వారసుల అకాల మరణాలకు శాపానికి నిదర్శనంగా చూపుతున్నారు. ఈ వాదనలు ఉన్నప్పటికీ కోహినూర్ వజ్రంపై శాపం ఉందని శాస్త్రీయ ఆధారాలు లేవు. చాలా మంది చరిత్రకారులు మరియు రత్న శాస్త్రవేత్తలు దొంగతనాలను నిరుత్సాహపరచడానికి మరియు వజ్రం యొక్క మాయాజాలాన్ని పెంచడానికి శాపకథలను సృష్టించారని నమ్ముతున్నారు. నిజము, కల్పితము. కోహినూర్ వజ్రం ఇప్పటికీ ఊహలను రేకెత్తిస్తూనే ఉంది. దాని చరిత్రలో అద్భుతాలు, విజయాలు, విషాదాలు కలగలుపుగా ఉన్నాయి. కానీ ఒక విషయం మాత్రం స్పష్టం: ఈ అపురూపమైన రత్నం ప్రపంచ చరిత్రలో తన ముద్ర వేసింది. దాని భవిష్యత్తు ఏమిటో ఎవరికీ తెలియదు. కానీ కోహినూర్ కథ ఇప్పటికీ మనలను ఆకర్షిస్తూనే ఉంటుంది.